వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విశిష్ట ప్రతిభా సేవాకులకు ఉగాది పురస్కారాలు. కడియం బాధ్యత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు. సంస్కృతి సంప్రదాయాలు తెలుగువారు సొత్తు గిరజాల కృష్ణారావు విశిష్ట ప్రతిభా సేవా పురస్కారాలు బహుకరణ. సంస్కృతి సంప్రదాయాలు తెలుగువారి సొత్తని బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు కడియం మాజీ సర్పంచ్, రాజమండ్రి ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్పర్సన్ గిరజాల రామకృష్ణ తులసి దంపతులు పేర్కొన్నారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని బాధ్యతా సేవా సంస్థ ఆధ్వర్యంలో కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, ప్రజలందరూ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పూర్వీకులు ఇలాంటి పండుగలు ఏర్పాటు చేశారన్నారు. సమాజంలో అందరూ కలిసి ఇలాంటి పండుగలు జరుపుకోవడం వల్ల సామరస్య ఏర్పడుతుందన్నారు. అనంతరం పొన్న వీర వెంకట మహేష్ శర్మ పురోహితులు పంచాంగ శ్రవణం చేసి ఈ సంవత్సరం విశిష్టతలు యోగ ఫలాలు వివరించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందికి గిరజాల బాబు తండ్రి స్వర్గీయ గిరజాల కృష్ణారావు విశిష్ట ప్రతిభా సేవా పురస్కారాలు అందించారు. వీరిలో వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయ వైద్య నిపుణురాలు ఎర్రా హేమలతాదేవి, ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం వికానస పండితులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు, ప్రముఖ రైతు వితరణశీలి సత్తి భాస్కర్ రెడ్డి, ప్రకృతి వైద్యులు శెట్టి సత్తిబాబు, కార్మికులడు బొచ్చ అప్పారావు, కుండలు చేసే వృత్తి కార్మికుడు పసలపూడి రంగారావు, హోమియో వైద్యులు నక్కా గంగారావు, నాటక కళాకారులు చించినాడ పుల్లారావు, పాడి రైతు ఆకుల మునియ్య, ప్రముఖ వాస్తు సిద్ధాంతి ముసునూరి వెంకటరమణ, రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి పెళ్లూరి రమేష్, శతాధిక రక్తదాత షేక్ వల్లి మీరా తదితరులకు విశిష్ట ప్రతిభా సేవా పురస్కారాలు అందుకున్నారు. వీరిని బాధ్యతా సేవా సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, గిరజాల నాగేశ్వరరావు, తాడాల చక్రవర్తి, తిరుమల శెట్టి శ్రీనివాస్, వెలుగుబంటి అచ్యుత్ రామ్, ఉటీకూటి శైలజ, సాపిరెడ్డి సూరిబాబు, మద్దాల అను, బాధ్యత సేవా సంస్థ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని విధాల మన జీవన విధానంలో ఒక భాగమై ఉండేలాగా మనకు అందించిన ఈ ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మీరు సంకల్పిస్తాం. దానికి ఎంతో మంది అందరూ కలిసికట్టుగా నాకు ఎన్నో సహాయంగా ఉండి మరి 2వ సంవత్సరం ఇది ఈ రోజు ఈ ఉగాది సంబరాలు చేసుకోవడమే కాకుండా మరి సమాజంలో తమ వంతు వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ మరి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సత్కరించుకునే భాగ్యం కలిగించినందుకు మొట్టమొదటిగా వాళ్ళందరూ కూడా శిరస్సు వచ్చిన నమస్కారాలు తెలియపరచుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో మంది వాళ్ళని ఇన్స్పైర్ గా వాళ్ళ ఉద్దేశపరం తీసుకుని ముందరికి ఈ సమాజంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది.